విశాఖలో ఏయూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి మృతి పట్ల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీసీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఏయూ దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులను కట్టడి చేసేందుకు పోలీసులు యత్నించారు. విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో జరుగుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఏంటి పరిస్థితి, అక్కడ ఏం చెప్తున్నారు విద్యార్థులు? పోలీసులు ఏమన్నా స్పందిస్తున్నారా? సతీష్, చూసుకుంటే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మణికంఠ అనేటటువంటి బీఈడి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీఈడి స్టూడెంట్ మణికంఠ అనారోగ్య కారణం కూడా చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ అంతా కూడా తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కరించాలంటూ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఆ కార్యాలయాన్ని అయితే ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పోలీసులు విద్యార్థుల మధ్య కూడా పెద్ద ఎత్తున తోపులాట జరిగిందని చెప్పుకొని పూర్తిగా చూసుకుంటే మణికంఠ వృత్తికి పూర్తిగా వైస్ ఛాన్సలర్ బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలంటూ వీరంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే పూర్తిగా చూసుకుంటే వైస్ ఛాన్సలర్ సంబంధించి పూర్తిగా కూడా న్యాయం చేయాలంటూ వీరంతా ఆందోళన అయితే పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు పోలీసులకు విద్యార్థుల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పుకొని న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని స్టూడెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ బయటకు రాకపోవడం, అలాగే వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే మణికంఠ మృతి ఏదైతే ఉందో మణికంఠ మృతికి ఆ పూర్తిగా కూడా ఆ సమాధానం చెప్పకపోవడంతో ఈసీ డౌన్ అంటూ కూడా విద్యార్థి సంఘాలంతా కూడా ఆ పూర్తిగా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీరి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏంటి అనేది మనం మాట్లాడి తెలుసుకుందామా. చెప్పండి. సార్, ఈ రోజు వరకు యూనివర్సిటీలో జరిగిన ప్రతి అన్యాయానికి రీజన్ ఆయన తక్షణమే వీటన్నిటి కూడా బాధ్యత వహించాలి. ఈ సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరించాలండి. డిస్పెన్సరీలో ఉన్న అన్ని లోపాలు మేము ప్రధానంగా ఇన్ని రోజులు కూడా మా మెస్ బిల్లులు తగ్గించండి, మా మెస్ బాగుండాలి చూసుకుంటే పూర్తిగా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీసీ వచ్చిన తర్వాత విద్యార్థి మృతికి సంబంధించి పూర్తిగా కూడా ఆయన ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో విద్యార్థులంతా కూడా ఆందోళన బాట పట్టి కదమ తొక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వైస్ ఛాన్సలర్ లోపల కొంతసేపు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థి సంఘాలే లోపలికి వెళ్ళాయి. విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వీసీ ఏం మాట్లాడాడనే విషయం కూడా ఇంకా అంత చెక్కలేని పరిస్థితి ఉందంటూ కూడా విద్యార్థులంతా ఆందోళన అయితే చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఆ మణికంఠ అనేటటువంటి విద్యార్థి ఎవరైతే చనిపోయారో మణికంఠ అనేటటువంటి విద్యార్థి ఆ సెట్లో 2024లో ఆ మొదటి ర్యాంకులో వచ్చి ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి, అటువంటి విద్యార్థి మృతికి పూర్తిగా కూడా వీసీ బాధ్యత వహించాలంటూ కూడా ఆందోళన అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీసీ బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన విద్యార్థులంతా మరోవైపు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, అలాగే ఆయనకు వ్యతిరేకంగా కూడా నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వారిని అడిగి అమ్మా చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? సార్, మా డిమాండ్స్ ఏమీ లేవు సార్. మాకు ఒక వాల్యుబుల్ ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి. ఒక విద్యార్థి హెల్త్ ప్రాబ్లం వల్ల డిస్పెన్సరీలో ప్రాబ్లం వల్ల చనిపోయాడంటే అది ఎంతవరకు అనేది మీరు అర్థం చేస్తారు. బేసిక్ నీడ్ లేకపోవడం వల్ల మేము అది చేయండి ఇది చేయండి అని, మాకు హాస్టల్ బాగాలేదు, క్లాసెస్ సరిగ్గా జరగవు, ఇవేవి మేము అడగట్లేదు. ఒక హెల్త్ ఫెసిలిటీస్ అనేది, ఎందుకంటే అందరూ డే స్కాలర్స్ ఉండరు, ఎక్కడెక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళ హెల్త్ బాగోకపోతే హెల్త్ బాగోక చనిపోయారు ఆయన మణికంఠ. బేసిక్ నీడ్ గురించి మేము అడుగుతున్నాం సార్. మాకు అది చేయండి ఇది చేయండి, చేస్తారని నమ్మకం కూడా లేదు, చేస్తారని కూడా నమ్మకం లేదు. అది చేయండి ఇది చేయండి. మేము అడుగుతుంది హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వండి అంటున్నాం. మేము 3 గంటల నుంచి వెయిట్ చేస్తే ఆయన లోపల నుంచి బయటకు రావడానికి ఇంత టైం పట్టింది ఆయనకి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అనేది. మీరు చెప్పండి, ఏం చెప్తారు? దేనికి సార్ ఉన్నది? ఒక బేసిక్ నీడ్, బేసిక్ ఫెసిలిటీ అనేది లేదు. డిస్పెన్సరీ అని పేరు మాత్రమే ఉంది, పేరులో దేనికి లేదు. ఒక బేసిక్ ఆక్సిజన్ కూడా లేదు. పీరియడ్ పెయిన్స్ అని అమ్మాయిలు వెళ్తే డోలో ఇచ్చి పంపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? మేము సైన్స్ స్టూడెంట్సే కదా, మాకు ఉంటది కదా. దేనికి సంబంధించిన మెడిసిన్ కూడా లేదు. దేనికి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ప్రొఫెసర్స్ ఉంటారు, ల్యాబ్ లో ఎక్విప్మెంట్ ఉండదు. 100 years యూనివర్సిటీ అంటారు. దేనికి 100 years? ఏం చేసుకోమంటారు? దేనికి ప్రాపర్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు. స్టూడెంట్స్ అనేది ఒక ఇంపార్టెన్స్ అనేది రైట్. మనం చూసుకుంటే సతీష్, ఒకవైపు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో వినతి పత్రం పైన వీసీ కూడా
స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అయితే చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే చెప్పారో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమ్మతమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించాలంటూ కూడా వీరంతా ఏదైతే ఆందోళన అయితే బాట చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఉదయం నుంచి జరిగినటువంటి ఆందోళన ఉద్రిక్తత ఏదైతే ఉందో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో విద్యార్థి పూర్తిగా కూడా ఆయన అయితే మృతి చెందినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ మృతి చెందినటువంటి నేపథ్యానికి వీసీ పూర్తిగా కూడా బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, అలాగే ఘటనకు కారకులైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి జరిగినటువంటి పెద్ద ఎత్తున కూడా కొంతమంది విద్యార్థులు కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వైస్ ఛాన్సలర్కి వ్యతిరేకంగా కూడా వీరంతా డిమాండ్స్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి ఒక ఆందోళనకరమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరైతే ఆ స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి టాప్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో మణికంఠ మృతితో ఒక్కసారిగా విద్యార్థులంతా పూర్తిగా కూడా కథం తొక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మణికంఠ మృతికి కారణమైనటువంటి వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ డిస్పెన్సరీ మినీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని మినీ హాస్పిటల్గా మార్చాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే 24/7 24/7 వైద్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చేపట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎంపీడీ ఫిజిషియన్స్ గైనకాలజిస్ట్ అలాగే స్పెషలిస్టు వీరందరినీ కూడా అందుబాటులో ఉంచాలంటూ కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి డిస్పెన్సరీ ఏదైతే ఉందో డిస్పెన్సరీలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేవు. అలాగే ఆ డిస్పెన్సరీలో చూసుకుంటే పూర్తిగా కూడా ఆక్సిజన్ సిలిండర్ లేవంటూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మణికంఠ మృతితోనైనా పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీలో మార్పు రావాలంటే విద్యార్థి సంఘాలంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పుడే మరికొద్దిసేపట్లో మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? నా పేరు విశ్వనాథ్ అని నేను పీడిఎస్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఏయూ ఆంధ్ర కమిటీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు యూనివర్సిటీలో దాదాపు 15,000 మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి ఒకే ఒక డిస్పెన్సరీ యూనిట్ ఉంది. ఫార్మా మెడికల్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, స్పెషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపి మొత్తంగా ఉన్నటువంటి దాంట్లో 15,000 మందికి ఒకే ఒక డిస్పెన్సరీ ఉంది. దాంట్లో ఏది కూడా లేని పరిస్థితులు, సరైనటువంటి సదుపాయాలు ఏమీ లేకుండా, సరైన ఫెసిలిటీస్ ఏ లేకుండా ఒక డోలో మాత్రం లేదా ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చేసి ఏ జబ్బైనా సరే ఏదే టాబ్లెట్ ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్ని వీసీలు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే యూనివర్సిటీ విద్యా వ్యవస్థ యొక్క హాస్టల్లో బాత్ లేదు, హాస్టల్లో ఎన్ఎంఏ పెట్టాలని చెప్పేసి మొత్తంగా ప్రతి హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్ మహారాణి హాస్టల్లో ఉన్న దాంట్లో కూడా ఎన్ఎంఎస్ పెట్టి అక్కడ ఆడపిల్లలకి రెగ్యులర్ చెకప్ చేయాలని చెప్పేసి విద్యార్థులంతా కూడా కోరుతూ ఉన్నారు. మేము కూడా ఈరోజు చెబుతుంది ఏంటంటే ఒకే ఒకటి, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే విద్యారంగాన్ని విద్యార్థులు ఎందుకని పట్టించుకోవట్లేదు, ఎందుకని వీళ్ళ బాగోగులు చూసుకోవట్లేదు, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఈరోజు ప్రభుత్వాలు ఎందుకని కొమ్ము కాస్తున్నాయి, ఎవరి కోసం కొమ్ము కాస్తున్నాయి. ఈరోజు పోలీసులు ఉన్నారు, మొత్తంగా విద్యార్థులను ఆపడానికి చూస్తున్నారు, కానీ సమస్యలు పరిష్కరించడానికి కూడా ఏమి చేయకుండా విద్యార్థుల్ని వాళ్ళు అణిచివేయడానికి అన్యాయం వైపు నిలబడుతూ డబ్బున్న వైపు నిలబడుతున్నారు. వీటన్నిటి కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. వెంటనే వీసీ రాజీనామా చేసి దీనికి నైతిక బాధ్యత వహించాలని, యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. చూసుకోవచ్చు, ఒకవైపు చూసుకుంటే విద్యార్థి సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వీసీ రాజీనామా చేయాలంటూ కూడా అంశాన్ని అయితే ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మణికంఠ మృతికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మణికంఠ మృతికి విద్యార్థుల పట్ల ఒకసారిగా విద్యార్థులంతా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించి ఎవరైతే న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని పరిష్కరిస్తామంటూ కూడా విద్యార్థి ఇప్పుడు చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ పరిష్కరించడంతో పాటు అది ఎప్పటిలో పరిష్కరిస్తారో ఎంత కాలంలో పరిష్కరిస్తారంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులు మాట్లాడుతున్నప్పటికీ విద్యార్థులంతా కూడా వారు మాట్లాడేటటువంటి ప్రసక్తి అవసరం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆందోళన బాటలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ ఉదయం నుంచి కూడా పూర్తిగా దద్దరిల్లిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వీసీ కార్యాలయానికి వెళ్లేందుకు కూడా స్టూడెంట్స్ అంతా యత్నించినప్పటికీ అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా పరిస్థితులు కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు, ప్రస్తుతం ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతున్నారు, వారి మాటలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.
హలో హలో నేను తాయిదారి మాట్లాడుతున్నాను, మీ అందరూ కొంచెం ఓపిక ఉండాలి. హలో 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 బాబు, మీరు ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. దయచేసి ఒక 10 నిమిషాలు మీరు టైం ఇస్తే మీ సమస్యల గురించి వాళ్ళు ఏం విన్నవించారో తెలుస్తుంది. మాట్లాడనివ్వండి.